ఈరోజే జ్యేష్ఠ గురువారం, పైగా విధియ తిథితో కలిసి వచ్చింది. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను వింటే చాలు, గురుదేవుల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హరిదాసు 15వ శతాబ్దానికి చెందిన భక్తుడు. పుట్టుకతో మహమ్మదీయుడైన అతడు హరినామ సంకీర్తనచే ఆకర్షితుడై శ్రీకృష్ణ భక్తుడిగా మారాడు. చిన్నతనంలోని తూర్పు వంగదేశంలోని అద్వైత ఆచార్యుడి మహత్వాన్ని తెలుసుకుని ఆయన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆచార్యుడు హరిదాసును చూసి, రానాయనా, నీ పేరేమిటి అని అడిగాడు. దానికి హరిదాసు, నేనొక అనాథన స్వామి అని సమాధానం చెప్పగా, ఆచార్యుడు ఇలా పలికాడు, లోకంలో అనాథ అంటూ ఎవరూ లేరు నాయనా, నువ్వు హరికుమారుడివి. ఇక నుంచి నిన్ను అందరూ హరిదాసు అనే పేరుతో పిలుస్తారు. హరినామస్మరణ చేస్తూ ఉండు అని చెప్పాడు ఆచార్యుడు. ఇక హరిదాసు నిత్యము 3 లక్షల హరిజపం చేయసాగాడు. భక్తితో వినమ్రతతో ఆచార్యుడి ప్రేమాదరలను చూరగొన్నాడు. ఒకనాడు కొంతమంది శిష్యులు ఆచార్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య, ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడా అగ్ని లభించలేదు, ఏం చెయ్యాలి అని అడిగారు. దానికి ఆచార్యుడు, అలాగా, నీ అహంకారాన్ని వదిలిపెట్టి ఎండిన గడ్డి తీసుకుని హరిదాసు వద్దకు వెళ్ళి అగ్ని తీసుకురండి అని అనగా, శిష్యులు ఎండుగడ్డితో హరిదాసు వద్దకు వెళ్లారు. ఇక హరిదాసు, కృష్ణ, హే ప్రభు, ఎండి పడి ఉన్న మా హృదయాల్లో నీ ప్రేమను నింపినట్టుగా ఈ ఎండుగడ్డిని అగ్నితో నింపవా అని వేడుకున్నాడు. శిష్యులు చూస్తూ ఉండగానే అగ్ని రాచుకుంది. ఆహా, అగ్ని వచ్చేసిందే హరిదాసు, మా హృదయాల్లోనూ ప్రేమ పొంగుతున్నదే అని సమాధానం చెప్పారు. ఒకసారి వీధిలో హరిదాసు నామ సంకీర్తనం చేస్తూ ఉంటే భక్తులు వింటూ స్థానువులై నిలబడిపోయారు. ఆ సమయంలో గర్విష్ఠి అయిన ఒక జమీందారు ఆ దారిలో నడిచి వస్తూ, ఏమిటి, నా రాకను గుర్తించకుండా దారికి అడ్డుగా నృత్యం చేస్తున్న వీడవడు? నన్ను లక్ష్య పెట్టని ఈ వేషధారిని అరణ్యంలో విడిచిపెట్టరండి అని భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు భటులు అరణ్యంలో హరిదాసును విడిచిపెట్టారు. అరణ్యంలో విడిచిపెట్టినప్పటికీ హరిదాసు భగవన్నామ సంకీర్తనాన్ని ఆపలేదు. భటులు మరుగున ఉండి గమనించసాగారు. అప్పుడే ఒక వింత జరిగింది. ఆ అడవిలోని సింహం, పులి కూడా హరిదాసు గానానికి మంత్రముగ్ధమై నిలబడిపోయాయి. ఈయన నిజమైన భక్తుడే, రండి జమీందారుకు చెబుదామని వెళ్లారు భటులు. కానీ భటులు చెప్పింది జమీందారు నమ్మలేదు. అతడు హరిదాసుని ఇంకా పరీక్షించాలని ఒక వేశ్యను అతని వద్దకు పంపాడు. ఆ సమయంలో హరిదాసు తన కుటీరం ముందు కూర్చుని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వేశ్య హరిదాసు దగ్గరకు వెళ్ళి, ప్రభు, నిరాహారిగా ఉంటూ అవిశ్రాంతంగా ఇలా జపంలోనే నిమగ్నమైపోతే శరీరం క్షీణిస్తుంది. ఈ పాలైనా కొంచెం స్వీకరించండి స్వామి అని అంది. దానికి హరిదాసు, ఎవరమ్మా నువ్వు? హరినామం అనే అమృతాన్ని పానం చేసిన తర్వాత అలుపు ఉంటుందా? సంకీర్తనలో నువ్వు పాల్గో, అప్పుడే దాని రుచి ఏమిటో నీవు గ్రహించగలవు అని అన్నాడు. దానికి ఆమె హరిదాసుతో కలిసి భజన చేస్తున్నట్టు నటించింది. కానీ కృష్ణుడి లీలలు ఆమెను కూడా ఆకట్టుకున్నాయి. ఆమెలోని దురుద్దేశం మటు మాయమైపోయింది. ఒకరోజు, ఏం ఆశ్చర్యమిది, పక్కన ఒక యువతి ఉన్నదన్న సంగతి కూడా పట్టించుకోకుండా హరినామాన్ని శ్వాసగా చేసుకుని జీవిస్తున్నాడే ఈయన. ఈయనకు సేవ చేస్తే నేను పవిత్రురాల్ని అవుతాను అనుకుంది ఆమె. జమీందారుకు ఈ విషయం తెలిసింది. ఏమిటి, మనం పంపిన ఆ వేశ్య కూడా ఆ వేషగానితో కలిసి వీధుల వెంట పాడుకుంటూ పోతుందన్నమాట. అంతేకాదు ప్రభు, ఆమె తన సంపదనంతా బీదలకు దానం చేసేసింది అని పలికారు భటులు. వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదు అనుకుని ప్రభుత్వ అధికారి కాజీకి ఫిర్యాదు చేశాడు జమీందారు. ఆ అధికారి హరిదాసును పిలిచి, ఏయ్ హరిదాసు, ముస్లిమైన నువ్వు హైందవుడు అవడం మొదటి అపరాధం, స్త్రీతో ఆడిపాడుతూ ఉండడం 2వ అపరాధం అని పలకగా హరిదాసు ఇలా సమాధానం చెప్పాడు. కాజీ మహాశయ, హరినామ సంకీర్తనం నా ఊపిరి. దానిలో లీనమై కృష్ణానుభూతిని పొందుతున్నాను. మనుషులే కాదు, జంతువులు కూడా ఆ అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాయి అని సమాధానం చెప్పాడు. దానికి అధికారి, అనవసరంగా వాగకు, క్షమాపణ కోరి ఇక పాడనని వాగ్దానం చెయ్యి అనగా, దానికి హరిదాసు, నా ఊపిరి అయినా సంకీర్తన్ని చేయకుండా జీవించగలనా అన్నాడు. దానికి అధికారి, ఈ మొండివాడికి కొరడా దెబ్బలు తగిలించి నదిలో విసిరేయండి అని ఆజ్ఞాపించాడు. కొరడా దెబ్బలు కొట్టి హరిదాసుని నదిలో విసిరేశారు. తేలుతూ వచ్చిన అతడు ఒక చెట్టు కొమ్మలో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో పడవలో అక్కడికి వచ్చిన కాజీ ఆ పరిస్థితిలో కూడా నామ సంకీర్తనం చేస్తున్న ఆ దృశ్యం చూసి అతన్ని కాపాడాడు.
యా అల్లా, ఇతడికి ఎంతటి ప్రగాఢమైన భగవత్ విశ్వాసం ఉంటే కాని ఈ పరిస్థితిలోనూ భగవన్నామాన్ని స్మరించడం ఎలా సాధ్యమవుతుంది? ఇతను ఉత్తమోత్తముడు అనుకుని హరిబాయి మీ మహత్వాన్ని గ్రహించలేక దారుణంగా ప్రవర్తించిన నన్ను క్షమించ ప్రార్థన అని వేడుకున్నాడు. దానికి హరిదాసు, అంతా కృష్ణుని కరుణాకటాక్షమే. హరినామాన్ని నిత్యం 3 లక్షల పర్యాయాలు జపించడం వల్ల ఆయన్ని నామాచార్యుడు అని పేర్కొన్నారు. హరిదాసు తర్వాత పూరికి వెళ్ళి శ్రీ చైతన్యులను దర్శించారు. హరిదాసు చైతన్యుల మరో శిష్యుడైన నిత్యానందుడు నామ సంకీర్తన ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు. హరిదాసు అప్పటిదాకా ఏదో కారణంగా పూరి జగన్నాథుని దర్శించలేదు. అది గ్రహించి శ్రీ చైతన్యులు ఒకరోజు అతన్ని పిలిచి, హరిదాసు, అదిగో చూడు, పూరి జగన్నాథ ఆలయ పతాకానికి ప్రణామం చేస్తూ ఆనందంతో నామ సంకీర్తన చేస్తూ ఉండు అని పలికాడు. దానికి హరిదాసు, ప్రభు, మీ దర్శనం లేకుండా నేనెలా జీవించగలను అనగా, శ్రీ చైతన్యులు, దిగులు చెందకు, నిత్యము నిన్ను చూడడానికి నేనే ఇక్కడికి వస్తాను. దానికి తోడు దైవ ప్రసాదం కూడా తప్పక నీకు లభిస్తుంది. శ్రీ చైతన్యులు జగన్నాథునిగానే నిత్యము దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ఇద్దరూ గంభీర గుహ అనే స్థలంలో ఉండి భాగవతాన్ని పఠిస్తూ వచ్చారని చెబుతారు. అంతిమ దినం నాడు హరిదాసు తన గురువు పాదపద్మాలను హృదయంలో నిలుపుకుని శ్రీకృష్ణ చైతన్య అంటూ హరిలో లీనమయ్యారు. ఆయన పావన దేహానికి సముద్రంలో స్నానమాచరించి శ్రీ చైతన్యులే అంత్యక్రియలు జరిపించారు. హరిదాసు స్మర్శతో ఈ సముద్రం మహాతీర్థమైంది. ఇక్కడ హరిదాసుకు ఒక స్మారక మందిరం నిర్మించాలి. పూరి సముద్ర తీర సమీపాన అందంగా నిర్మించిన హరిదాసు సమాధిని నేటికీ భక్తులు సందర్శిస్తున్నారు. తెలిసి గాని తెలియక గాని ఏ స్థితిలో ఉన్నా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే దానివల్ల సత్ఫలితం తప్పక కలుగుతుంది. భగవన్నామం అత్యంత శక్తిమంతం. ఎంతో విశేషమైన ఈ కథను విన్నవారికి ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. విధిరాత నుంచి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా? మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా? దాని గురించి ఈ కథలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రోజున పక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి బయలుదేరాడు. ఆ చిన్ననాటి స్నేహితుడు మోగవాడు, అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు. అలా ఆ పండితుడు స్నేహితుణ్ణి కలవడానికి ఉదయమే బయలుదేరాడు. ఆ ఊరిని చేరాలి అంటే మధ్యలో 2 లేదా 3 ఊర్లు దాటాలి. అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తున్నా అతనికి మార్గ మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు. అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఎలాగో నడుస్తూనే వెళ్ళాలి కదా, అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళవచ్చు అని అనుకున్నాడు. ఆ విధంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా పలికాడు, మహాత్మా, మీరు నడుస్తూ ఉండండి. నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది. నేను ఆ పనిని పూర్తి చేసుకుని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఆ పండితుడు సరే అని చెప్పి ముందుకు కదిలాడు. అలా కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయి అనే వార్త పండితుడికి వేరే వాళ్ళ వల్ల తెలిసింది. అలా కొద్దిసేపటికి ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు. అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చీకటి పడింది. మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో పడుకుని తెల్లవారగానే మళ్లీ ప్రయాణం మొదలు పెడదాం అని పలకగా ఆ మహాకాలుడు ఇలా సమాధానం చెప్పాడు, సరే మహాత్మా, అలాగే చేద్దాం. మీరు ఇక్కడే ఉండండి. నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి చేరుకుంటాను అని చెప్పి మహాకాలుడు ఆ ఊరి లోపలికి వెళ్తాడు. అతను వెళ్లిన కొద్దిసేపటికి ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది. అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది, ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం మొదలైనది. కొద్దిసేపటికి మహాకాలుడు గుడి దగ్గరికి వచ్చేశాడు. కాని పండితుడు మాత్రం మహాకాలుణ్ణి ఏమీ అడగలేదు. పొద్దున్న లేవగానే ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు. మళ్లీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు.
అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, మహాత్మా, మీరు ముందుకు నడుస్తూ ఉండండి. నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది. అది ముగించుకుని నేను ముందు దారిలో మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అతను ఊరి లోపలికి వెళ్ళిపోయాడు. కాని ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు. కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తి పాముకాటుకు చనిపోయాడు అనే విషయం పండితుడి చెవున పడింది. ఈ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నాడు పండితుడు. ఇందులో ఏదో విషయముంది. అతను వచ్చిన తర్వాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు పండితుడు. కొద్దిసేపటికి మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు. ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు, చూడు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీవు ఏ ఊరికి వెళ్ళినా నీవు వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు, మహాత్మా, మీరు మహా జ్ఞానవంతులు. మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను. నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ఒక యమదూతను. మా యమధర్మరాజు గారి ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వెళ్ళినా ఊళ్ళలో వాళ్ళ ఆయులు తీరిపోయాయి. అందువల్లే వారి ప్రాణాలను హరించి వేస్తున్నాను అన్నాడు మహాకాలుడు. అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడ్డాడు. తరువాత ధైర్యం తెచ్చుకుని, నాయనా, నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్తావా? నీవు తర్వాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా సమాధానం చెప్తాడు, మహాత్మా, తరువాత చనిపోయేది ఎవరో కాదు, మీరు ఇప్పుడు కలవడానికి వెళ్తున్న మీ చిన్ననాటి స్నేహితుడే. అతని చావుకి కారణం కూడా మీరే అవబోతున్నారు. మీ వల్లే అతను మరణిస్తాడు అని చెప్పాడు మహాకాలుడు. అప్పుడు ఆ పండితుడు ఎంతో బాధపడతాడు. ఒకవేళ అతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్లే నా ప్రియమిత్రుడు మరణిస్తాడు. అలా అస్సలు జరగకూడదు. నేను వెళ్లి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు. అందువల్ల నేను అతన్ని అస్సలు కలవను. నేను కలవకపోతే మరణించడు అని అనుకుని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అలానే ఆగిపోయాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు, మహాత్మా, మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీరు మీ మిత్రుణ్ణి కలవడానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు. మీ మిత్రుడి మరణం నిర్ణయించబడింది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అన్నాడు మహాకాలుడు. ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు. నా మనసులో నేను అనుకున్న మాటలు ఈ వ్యక్తికి ఎలా తెలిసాయి? అయితే ఇతను ఖచ్చితంగా యమదూతే. ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్లే నా మిత్రుడు చనిపోతాడు. అందువల్లే నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా స్వయంగా తన వైపు వేగంగా రావడం చూశాడు. తన స్నేహితుడు చాలాసేపటి నుంచి తన వెంట వస్తున్నట్లుగా అనిపించింది. అతను వికలాంగుడు మరియు మగవాడు కావడం వల్ల పండితుణ్ణి చేరుకోలేకపోయాడు. మగవాడు కావడం వల్ల అరవలేకపోయాడు. అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగాని కింద పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టాడు. అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూత వైపు చూసి అసలు ఏం జరిగింది, నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా సమాధానం చెప్తాడు, మీ స్నేహితుడు వెనకాల వెళ్లిన ఊరు నుంచి మీ వెంట వస్తున్నాడు. అతను మూగవాడు, అలాగే ఒంటికాలు అవడం వల్ల అతను మిమ్మల్ని చేరుకోలేదు. మిమ్మల్ని చేరుకోవడానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు. అందువల్లే ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు. అతను మీ కారణంగానే మరణించాడు. మిమ్మల్ని కలవడానికే కదా వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు మహాకాలుడు. అప్పుడు పండితుడు ఇలా పలికాడు, మృత్యువుని ఆపడం ఎవరి వల్ల కాదు. అందరికీ ఏదో ఒకసారి మృత్యు వచ్చి తీరుతుంది అంటూ తన్ని తాను సముదాయించుకుని తన స్నేహితుడి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలి అనే కోరిక కలిగింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు, ఓ యమదూత,
మరి నాకు మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా సంభవిస్తుందో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, సాధారణ జీవులకు మృత్యువు గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు. ఎవరైనా సరే తమ మరణం గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు. కానీ మీరు చాలా జ్ఞానవంతులు. అలాగే మీ మిత్రుడి యొక్క మరణాన్ని చూసి మరణాన్ని ఎవరూ తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి మీ మృత్యువు గురించి మీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను. మీ మరణం ఈ రోజు నుంచి సరిగ్గా 6 నెలల్లో సరిగ్గా ఇదే రోజు రాజ్యంలో ప్రజలందరి మధ్యన ఉరివేసి చంపబడతారు. అలా మీకు మరణం సంభవిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే మీరు నవ్వుతూ ఈ ఉరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది కదా. అలాగే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. సరిగ్గా ఈ పండితుడు కూడా అదే చేశాడు. పండితుడు గొప్ప విద్వాంసుడు కావడం వల్ల అతనికి ఆ దేశ రాజుగారు బాగా తెలుసు. అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు. వారి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మర్నాడు ఉదయాన్నే రాజ్యసభకు వెళ్లి జరిగిన వృత్తాంతానంతా చెప్పాడు. అప్పుడు ఆ మహారాజు మంత్రుల సలహాలు అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం 6 నెలల తర్వాత, అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది. అందువల్ల ఈ పండితుడు వచ్చే 6 నెలలు ఈ కోటలోనే ఉండాలి అని, దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చెయ్యమని ఆదేశించాడు. నా అనుమతి లేకుండా ఈ పండితుణ్ణి ఎవరూ కలవకూడదు. అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు మహారాజు. ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు మహారాజు. కాని ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావడం లేదు. కోటలోనే ఉంటున్నాడు. కాలం గడుస్తూ ఉంది. చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు రానే వచ్చింది. తెల్లవారితే మరణం సంభవించే రోజు. అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు, నేను బయటకు వెళ్తేనే కదా మరణం. నేను ఎలాగో బయటకు వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటే మరణం సంభవించదు. ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకుని ఆనందంగా ఆ రోజు రాత్రి త్వరగానే పడుకున్నాడు. ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ విషయం అతనికి కూడా తెలియదు. అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ బయటకు వచ్చి ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు. పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఆపలేదు. అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ పక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు. రాత్రి సమయం కావడం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడక గదిలోకి చేరుకుని మహారాణి మంచంపైనే పడుకున్నాడు. తెల్లవారుజామునే మహారాజు పండితుడు మహారాణి పక్కన పడుకుని ఉండడం చూసి కోపంతో ఊగిపోయాడు. వెంటనే భటుల్ని పిలిపించి ఆ పండితుడిని బంధించి కారాగారంలో పడేశాడు. కాని పండితుడికి ఏమీ అర్థం కాలేదు. అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియడం లేదు. ఆ పండితుణ్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు. ఉరిశిక్ష అని వినబడగానే పండితుడు భయపడిపోయి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నాకు ముందే తెలుసు ఈ రోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని. దాని ప్రకారమే ఇదంతా జరుగుతుంది అని చెప్పాడు పండితుడు. అప్పుడు ఆ మహారాజు ఇలా పలికాడు, ఏంటి, ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని ముందే తెలుసా అని అడగ్గా అప్పుడు ఆ పండితుడు గత 6 నెలల నుంచి జరిగింది మొత్తం మహారాజుకు విన్నవించాడు. అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు, చూడు, నీవు చెప్పింది నిజమే అయితే, ఆ మహాకాలుడు చెప్పినట్లు నిజంగా జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవడం లేదు.
ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుణ్ణి ఆశ్రయించిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావడం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు. ఆ లేఖను తీసుకువెళ్లి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి, మహారాజా, ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం. గత 6 నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతనికి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. కాని ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అందువల్ల ఇతనికి ఉరిశిక్ష వేయడం మంచిది కాదు అన్నారు. కాని ఇప్పుడు మహారాజా, పెద్ద సమస్య వచ్చింది. అది ఏంటి అంటే, మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్ష విధించమని తీర్పు ఇచ్చాడు. ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. ఒకవేళ ఉరేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు. పెద్ద సంకటలో పడిపోయాడు మహారాజు. అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. అప్పుడు మంత్రులు ఇలా పలికారు, మహారాజా, మనం ఈ పండితుడికి సన్నని ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం. అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలవుతుంది. అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు మంత్రులు. ఇక మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది. అలాగే చెయ్యమని ఆదేశించాడు. పండితుడి కోసం మెత్తని సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు. అందరూ సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే పండితుడు మరణించడు. మహారాజు యొక్క తీర్పు నిలబడుతుంది. ఇక పండితుడికి కూడా సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది. దాంతో పాటు పండితుడు కూడా నేలమీద పడిపోయాడు. ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి యొక్క గొంతు తెంపేసింది. దీంతో గొంతు తెగి అధిక రక్తస్రావం అవడం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు నేలమీద పడి మరణించాడు. చివరకు మహాకాలుడు చెప్పినట్లే జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది? అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు. మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఎవరూ తప్పించలేరు అని అందరూ అనుకున్నారు. ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ 6 నెలలు దాక్కుని భయంతో జీవించేవాడు కాదు. ఎంతో సంతోషంతో 6 నెలలు జీవించేవాడు. అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరు. కాబట్టి ఈ రోజు ఎవరైతే వావిలి లక్ష్మీవారం కథను వింటారో వారి ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది. వారికి జీవితంలో దరిద్రం అనేదే దరిచేరదు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను విన్నంతనే 1,000,000 గోవులను దానం చేసిన మహాపుణ్యం మీకు లభిస్తుంది. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు. ఆ పండితుడికి 4 కొడుకులు 4 కూతుర్లు ఉన్నారు. ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిడు వచ్చింది. ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. వారి చేత వావిలి లక్ష్మీవారపు నోము నోయించాడు. మొదట 3 చక్కగా నోము నోచి ఉద్యాపన చెప్పారు. చిన్నమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపించింది. ఆ విధంగా అశ్రద్ధతో ముగింపు చెప్పలేదు. దానికి ఆ పండితుడు ఎంతో బాధపడ్డాడు. ఇక సంబంధాలు వెతికాడు. మొదట 3కి గొప్ప సంబంధాలు దొరికాయి. కాని చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది. ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారి ఇళ్లకు పంపాడు. 4వ కూతురు చాలా లేనివారికి కోడళ్ళు అయ్యింది. అందువల్ల ఒక్కసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకుని వెళ్లేవారు కాదు. మిగిలిన 3 చెల్లెళ్లను అస్తమానం తీసుకుని వెళ్లేవారు. వారికే అన్నీ పెట్టేవారు. కాని చిన్న చెల్లెలు ఇంటికి వస్తాను అన్నా కూడా వారు తీసుకు వెళ్లేవారు కాదు. మీరు దరిద్రులు, మా ఇంట్లో అడుగు పెట్టకండి అని పలికేవారు. ఇలా ఉండగా ఒకరోజు పండితుడి 4వ కుమారుడికి పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్లి ఈ విధంగా అంటారు,
తాత, పందిరి వేయమంటావా, చాపలు పరచమంటావా అని పలకగా తాతవారిని కసిరి కొట్టి ఇలా అంటాడు, మీరు దరిద్రులు అని బయటకు నెట్టేస్తాడు. ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వెళ్లి చెప్తారు. దాంతో ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చుని ఆలోచిస్తుంది. అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది, ఆమె వావిలి లక్ష్మీవారపు నోమును పట్టి దాన్ని ముగించలేదని. తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అందుకే వారికి అంత ఐశ్వర్యం కలిగింది. ఇదంతా ఆ గురువారం రోజు వావలి లక్ష్మీవారపు నోము మహత్యం వల్లే. నేను ఆ నోమును సరిగ్గా నోచుకోకపోవడం వల్లే ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నానని ఆమె అనుకుంది. ఇక వెంటనే ఆమె ఆలస్యం చేయకుండా వావిలి లక్ష్మీవారపు నోము పట్టి ఉద్యాపన చెప్పింది. ఆ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంది. కొత్త చాటలో కడిగిన బియ్యం 1 కేజీ, కడగని బియ్యం 1 కేజీ మరియు వావిలి కొమ్ములు కూడా పెట్టి, పాతచేట మూత పెట్టి, జాకెట్టు ముక్క తాంబూలాలతో గోడపై నుండి 35 మందికి వాయినం ఇచ్చింది. ఇంతలో ఆమె ఇంట్లో గనగనమని శబ్దం వచ్చింది. ఏంటని వెళ్లి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో, బంగారపు వజ్రాలతో నిండిపోయింది. సర్వ సంపదలు ఆమెకు కలిగాయి. ఆదనంతో 1000 ఎకరాల పొలం కొన్నది. మంచి ఇల్లు కట్టుకుంది. అన్ని ఆభరణాలు ధరించుకుంది. ఇక ఆమె గురించి ఆ ఊళ్ళో వారంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫలానా ఆమె వావిలి లక్ష్మీవారపు నోమునొచ్చి సర్వ ఐశ్వర్యాలు పొందిందని అందరూ చెప్పుకోగా పుట్టింటి వారికి ఈ విషయం తెలిసింది. ఒకరోజు సర్వ ఆభరణాలు అలంకరించుకుని ఆమె పుట్టింటికి వెళ్లేసరికి ఆమె తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు ఎంతగానో గౌరవించారు. ఇదంతా వావిలి లక్ష్మీవారపు వ్రత మహత్యమేనని ఆమె అనుకుంది. అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వినగలుగుతారు. ఈ కథను విన్నంత మాత్రం చేతనే సకల సంపదలు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద శుచిముఖమనే పక్షి నివాసం ఉండేది. దానికి ఇతరులకు సహాయం చెయ్యాలి అనే సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుపక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి. ప్రతిరోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారాన్ని సంపాదించుకుని తిని సాయంత్రానికి తన గూటికి చేరుకునేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి. మంట వెలిగించడం వాటికి చేతకాదు. మంటను ఎలా వెలిగించాలి అని ఆలోచిస్తూ ఉన్నాయి ఆ కోతులు. మధ్యాహ్నం అంతా కూడా ఎంత బాగానే ఉన్నా రాత్రవుతున్న కొద్దీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయేది. పైగా అది అడవి, సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో పోయేటటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంటను వేసేవారు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి వాటికేమీ తెలియదు కదా. దాంతో అవి తమలో తాము ఎంతగానో మదన పడుతూ ఉండేవి. శుచిముఖం కోతులను రోజూ కనిపెడుతూనే ఉండేది. రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతూ ఉండేవి. వాటి శరీరం నుంచి వచ్చే వెలుగు చూసి కోతులు అవి మంట అని తలిచేవి. ఒకరోజు రాత్రిపూట కోతులన్నీ కలిసి ఒక్కొక్కటిగా మినుగురు పురుగులను పట్టుకుని ఒకచోట గుప్పగా పోసాయి. ఆ పురుగుల శరీరం నుంచి వెలువడే వెలుగును చూసి మంట అని తలిచి ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకునేవి. శుచిముఖం ఇదంతా గమనిస్తూనే ఉంది. దానికి నవ్వు వస్తుంది. కోతులు ఎంత తెలివి తక్కువవి, మినుగురు పురుగుల నుంచి వచ్చే వెలుగుని మంట అనుకుంటున్నాయి. పైగా వాటి చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తలచి తనలో తాను నవ్వుకుంది. ఒకరోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగా మినుగురు పురుగులు పట్టుకుని ఒకచోట కుప్పలాగా పోసి చలి కాచుకుంటున్నాయి. శుచిముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవం చెప్పాలి అనుకుంది.
ఇక కోతులతో సుచుముఖం ఇలా పలికింది. అయ్యా కోతుల్లారా, మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కానే కాదు. అవి మిలుగురు పురుగులు. ఆ పురుగుల నుంచి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే. ఆ వెలుగును మీరు వేడి అనుకుని తాపత్రయపడుతూ భ్రమపడుతూ ఉన్నారు. కట్టె పుల్లలను కాలిస్తేనే మంట పుడుతుంది. ఆ మంటకే వేడి కలుగుతుంది. ఆ వేడి కాచుకుంటూనే చలి తీరుతుంది. అంతేకాని ఈ మినుగురు పురుగులకు వేడి ఎక్కడిది అని చెప్పి నవ్వింది. కోతులు సుజుముఖం చెప్పిన మాటలు విన్నాయి. ఈ పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అని అనుకున్నాయి. సుజుముఖం కోతులతో మళ్ళీ ఇలా పలికింది. ఓ కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెంబడి వెళ్ళిన మనుషులు మంట వేసుకుని చలి కాచుకున్నారు కదా, అక్కడ చూడండి నిప్పు ఉంటుంది. దానిలో కొన్ని కట్టె పుల్లలు తెచ్చి ఇక్కడ వేయండి. అవి రాచుకుని మళ్ళీ మంట వస్తుంది. మీకు చలిబాధ తీరుతుంది అని పలికింది. ఇక కోతులన్నీ సుజుముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి. అలా చూడగా సుజిముఖం మళ్ళీ ఇలా పలుకుతుంది. ఇంకా చూస్తారేమిటి కోతుల్లారా, ఎంతసేపు మీరు ఆ మినుగురు పురుగుల చుట్టూ కూర్చున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. అక్కడ వేడి అనేదే ఉండదు అని చెప్పింది. ఇదంతా విన్న కోతులకు కోపం అధికమైంది. వాటిలో ఒకటి తెలివిగా శుచి ముఖం వైపు చూసి ఇలా పలికింది. ఓ పక్షి, ఆ మంట ఎలా వెయ్యాలో ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపించొచ్చు కదా అని పలికింది. దానికి శుచిముఖం తనని సలహా అడిగారు అనే ఉత్సాహంతో ఆనందంతో ఒళ్ళు మరచి ఆ కోతుల దగ్గరకు వెళ్ళింది. అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు శుచిముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓ పక్షి, మేము ఎంత పెద్ద జంతువులం, నువ్వేమిటి మాకు చెప్పేదేమిటి? నీవేమో వేలడంత లేవు, అయినా కూడా నీవు మాకు సలహాలు ఇస్తున్నావు, నీతులు చెప్తున్నావు. నీకు ఉన్న బుద్ధి మాకు లేదా ఏంటి అని కోతులు కోపంగా తమకు మంచి చెప్పబోయినా శుచిముఖం మెడపట్టుకుని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితం చెప్పరాదు, సలహా ఇవ్వనే ఇవ్వకూడదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివారు చెప్పిన మాటలు అస్సలు వినరు. పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని కూడా ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే శుచిముఖానికి పట్టిన గతి కూడా మీకు పడుతుంది. కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి, ఎవరితో అవివేకంగా ఉండాలి అని తెలుసుకోవాలి. అప్పుడే ఎవరికి సహాయం చేయాలి అనే విషయం అర్థమవుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను అదృష్టం ఉన్నవారు మాత్రమే వింటారు. అలాగే మరొక నీతి కథను ఇప్పుడు విందాం. ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి. ఒక పర్వత శిఖర ప్రాంతంలో ఒక మహావృక్షం ఉండేది. ఆ వృక్షం పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది. అది అన్ని పక్షుల్లా కాకుండా ఒక ప్రత్యేకతను కలిగి ఉండేది. అది ఏంటి అంటే, ఆ పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా మారిపోయేది. ఒకరోజు ఒక వేటగాడు పక్షుల్ని వేటాడుతూ ఆ వృక్షం కిందకు వచ్చి నిలబడ్డాడు. వేటగాడు చూస్తూ ఉండగానే ఆ పక్షి రెట్టవేయడం, తక్షణమే అది బంగారు కణికగా మారిపోవడం జరిగిపోయాయి. ఈ అద్భుతాన్ని చూసిన వేటగాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆహా, ఇదేమి వింత! నా చిన్నప్పటి నుంచి పక్షుల్ని వేటాడి పట్టుకుంటూ ఉన్నాను, కానీ ఇవాళ ఈ వింతేమిటి? పక్షి వేసిన రెట్ట బంగారంగా మారడమేమిటి? నేనెక్కడా వినలేదు, చూడలేదు అని అనుకున్నాడు వేటగాడు. ఎలా అయినా సరే ఆ పక్షిని పట్టుకోవాలని వలవేశాడు. పాపం ఆ పక్షికి వేటగాడు పన్నిన పన్నాగం తెలియకపోవడం వల్ల వల్లో చిక్కుపోయింది. వెంటనే ఆ పక్షిని తీసి పంజరంలో బంధించాడు వేటగాడు. అప్పుడే వాడికొక ఆలోచన వచ్చింది ఈ వింత పక్షి గురించి. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాజుగారికి తెలిసేలోగా నేనే స్వయంగా రాజుగారికి బహుమతిగా ఇస్తాను, ఆయన ఎంతో సంతోషిస్తాడు అని అలా అనుకోగానే పక్షితో సహా రాజు దగ్గరకు వెళ్ళాడు వేటగాడు. ఇక రాజుగారు తన మంత్రులతో సమావేశమై ఉన్నారు. వేటగాడు రాజుగారికి నమస్కారం చేసి
పక్షి గురించి దాని ప్రత్యేకత గురించి వివరించి చెప్పాడు. వేటగాడి మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే సేవకుల్ని పిలిచి ఆ పక్షిని జాగ్రత్తగా చూడండి, అది తిన్నంత తిండి పెట్టండి అని ఆజ్ఞాపించాడు. అయితే వేటగాడు చెప్పిన మాటలకు రాజుగారి మంత్రులకు నమ్మకం కలగలేదు. మంత్రులు రాజుతో ఇలా పలికారు: మహారాజా, ఎవరో ఎక్కడ్నుంచో ఒక వేటగాడు వచ్చి ఏదో చెప్పగానే నమ్మేయడం ఎంతవరకు సమంజసం? పక్షి రెట్టవేస్తే అది బంగారంగా మారడం అసంభవం. కనుక ఈ పక్షిని అలా పంజరంలో బంధించడం సరికాదు. దాన్ని స్వేచ్ఛగా ఎగరవేద్దాము అన్నారు మంత్రులు. వేటగాడు చెప్పిన మాటల్లో నిజానిజాలు పరీక్షించకుండా పక్షిని పంజరం నుంచి విడిపించమని చెప్పారు రాజుగారు. రాజుగారి ఆజ్ఞను అనుసరించి పక్షిని పంజరం నుంచి వదిలిపెట్టగాని అది వెళ్ళి కోట దర్వాజా మీద కూర్చుని రెట్టవేసింది. మహారాజు, మంత్రులు, సేవకులు అందరూ చూస్తూ ఉండగానే ఆ రెట్ట బంగారంగా మారిపోయింది. అప్పుడు పక్షి ఇలా అనుకుంది: నేనే తెలివి తక్కువగా వేటగాడి వలలో చిక్కుకున్నాను అనుకుంటే ఈ తెలివి మాలిన వేటగాడు నన్ను తీసుకువచ్చి రాజుగారికి అప్పగించాడు. వేటగాడి మాటలు నమ్మకుండా రాజు, మంత్రులు అంతకంటే తెలివి తక్కువగా పంజరం నుంచి నన్ను వదిలిపెట్టారు. అందరం ప్రబుద్ధులం అనుకుంటూ పక్షి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, తెలివి తక్కువ వాళ్ళ సహవాసం ఎప్పుడూ నష్టాన్ని కలిగిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఎంతో విశేషమైన ఈ కథను విన్నంతనే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.